బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాగంటి సునీత పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. కేసుల వివరాలు అఫిడవిట్లో తక్కువగా చూపారని ఆరోపించారు. మాగంటి సునీత పిటిషన్ రిజిస్ట్రీ దగ్గర పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టులో మాగంటి సునీత పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. కేసుల వివరాలు అఫిడవిట్లో తక్కువగా చూపారని ఆరోపించారు. మాగంటి సునీత పిటిషన్ రిజిస్ట్రీ దగ్గర పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టులో మాగంటి సునీత పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. కేసుల వివరాలు అఫిడవిట్లో తక్కువగా చూపారని ఆరోపించారు. మాగంటి సునీత పిటిషన్ రిజిస్ట్రీ దగ్గర పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ ఈరోజు మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సమర్పించినటువంటి అఫిడవిట్ లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారు. తనకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన వివరాలు కావచ్చు, తన ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పొందుపరచడంలో తప్పుడు నివేదికలు సమర్పించారంటూ కూడా ఆ పిటిషన్ లో మాగంటి సునీత మెన్షన్ చేయనుంది. తన ఎన్నికను రద్దు చేయాలంటూ కూడా ఆ పిటిషన్ లో మాగంటి సునీత పేర్కొనడం జరిగింది. మరి చూడాలి, ఎలక్షన్ పిటిషన్ పై దాఖలైనటువంటి పిటిషన్ పై కోర్టు ఇప్పటికే స్క్రూటినీ చేస్తుంది. అన్ని వివరాలు చూసిన తర్వాత దీనిపై విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. అయితే ఇరు వర్గాలు కూడా పూర్తిగా జోరుగా ప్రచారాలు చేసినప్పుడు కూడా దాదాపు 25,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందడం జరిగింది. కానీ ఇప్పుడు తన ఎన్నికలు మొత్తం కూడా పూర్తిగా తప్పుడు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల కమిషన్ కి అదేవిధంగా తప్పుడు సమాచారం అందించి మోసం చేశారంటూ కూడా మాగంటి సునీత ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మరి కోర్టు విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ సంబంధించిన ఎన్నికల నియమావళిని నిబంధనలు కూడా ఉల్లంఘించారు. ప్రచార సమయంలో, ముఖ్యంగా ప్రచారం చేస్తున్న సమయంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదనే అభ్యంతరం కూడా ఈ పిటిషన్ లో మాగంటి సునీత మెన్షన్ చేసింది. ఒకటి, మెయిన్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఉంది. నామినేషన్ సమర్పించిన సమయంలో తప్పుడు వివరాలు సమర్పించారనేది ఒకటి. మరొకటి, ప్రచార సమయంలో కూడా ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించలేదనేది ఈమె చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి మరి ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో కోర్టు మరి ఇరు వాదనలు విన్న తర్వాత ఎలాంటి డిసిజన్ తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం, కొత్తగూడెం ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో కోర్టు ఏ విధంగా చేసింది, డీకే అరుణకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే డీకే అరుణకు సంబంధించిన విషయంలో ఏ విధంగా కోర్టు గతంలో తీర్పునిచ్చింది అనేది ఇప్పుడు మరి ఈ ఉప ఎన్నికలు ఎంతో జూబ్లీహిల్స్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ కేసు కోర్టు ఎలాంటి జోక్యం చేసుకుంటుంది, మరి పిటిషనర్స్ లేవనెత్తినటువంటి అన్ని అంశాలను పరిలోకి తీసుకుంటుందా, మరి డిఫెన్స్ అంటే వారి వాదనలు కూడా పరిలోకి తీసుకుంది. ఎందుకంటే ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చాలా మందిని కూడా మెన్షన్ చేసింది మాగంటి సునీత. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో పాటు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తో పాటు, నవీన్ యాదవ్ తో పాటు, మరోవైపు ఎలక్ట్రల్ సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన అధికారిని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చింది. కాబట్టి మరి ఈ స్క్రూటినీ అయిన తర్వాత మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత, అంటే సోమవారం రోజు ఈ పిటిషన్ బెంచ్ మీదకి వస్తుంది. ఈ రోజు వేసింది కాబట్టి మరి 2-3 రోజుల్లోనే పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి కోర్టు దీన్ని ఏ విధంగా పరిలోకి తీసుకుని, గతంలో ఉన్నటువంటి కేసు పలు జడ్జిమెంట్లని ఆధారంగా చేసుకొని కోర్టు మరి ఈ కేసు సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.